తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మామండూరులో మామిడి తోటలు ధ్వంసం చేశాయి. 80 ఎకరాల్లో మామిడి చెట్లు ధ్వంసం చేశాయి. అధికారులు స్పందించాలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల సంచారంతో భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. మన అప్డేట్స్ మరి ఇప్పుడు హరిబాబు నాయుడు తెలుసుకుందాం. హరిబాబు చెప్పండి. చిత్తూరు జిల్లాలో కారుణ్య అటవీ ప్రాంతం అని చెప్పని ఏనుగులకు సంబంధించి ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కుప్పం నుంచి దాదాపు తిరుమల వరకు అంటే కడప జిల్లా మార్గంలోని రేణుగుంట వరకు ఈ ప్రాంతంలో ఏనుగులు తరచూ సంచరిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆఫ్ రౌండ్ ప్రకారం ఇవి ఒక రోజుకు 60 కిలోమీటర్ల లెక్కన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ అక్కడ ఆహార అన్వేషణ చేస్తూ అక్కడ ఉండడం అలవాటు చేసుకుంటారు. కానీ ఎక్కడ ఒక ప్రాంతంలో నిర్దిష్టంగా ఉన్న పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదు. అందులో భాగంగానే తాజాగా వేసవి కాలం వచ్చిన ప్రతిసారి తిరుమల పరిసర ప్రాంతాలకి ఏనుగులు రావడం, అక్కడ ఉన్నటువంటి డ్యాములో నీళ్లు తాగి అక్కడ ఉండడం జరుగుతుంది. తాజాగా రేణిగుంట మండలం కరకంబాడి వద్ద మామండూరు వద్ద ఏనుగుల సంచారం కొద్ది రోజుల క్రితం అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులను రైతులు కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన వివరాలను కూడా రైతులు అధికారులకు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు కొంత ఆలస్యం వహించడంతో ఏనుగులు దాదాపు 80 ఎకరాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన మామిడి తోటలు పూర్తిగా ధ్వంసం చేసి ఈ అంతంత మాత్రంగా ఉన్న మామిడి పంట పూర్తిగా ఏనుగుల దాడిలో ధ్వంసం కావడంతో రైతులు దిక్కుదాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ హరిబాబు. మామిడి రైతు నేను. దాదాపు కాపు చిన్న పిందులప్పటి నుంచి వచ్చే మొదలుపెట్టి మా పేద సన్నకారు రైతులు మొత్తం ఉండేది 1 ఎకరా 1.5 ఎకరా ఉండే రైతులు దాదాపు గుంపులుగా ఏనుగులు వస్తూ పంట చేతికొచ్చిన సమయంలో మొత్తం ధ్వంసం చేసి రాత్రే పూర్తిగా 80 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టమైంది. దాదాపు మేము ఇప్పుడు డిఓపో దగ్గరికి 2 మాటలు పోయి అర్జీలు ఇచ్చి, అయ్యా మన బౌండరీ తీసినారు సార్, ఆ బౌండరీ ఆడాడ బూడిపోయినది, ఆ కాలువ తీసేయమని మేము ఎన్ని విధాలుగా చెప్పినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రైతాంగం ప్రతి సంవత్సరం పూర్తిగా నష్టపోవడము. ఎన్ని చెప్పినా వాళ్ళు బీట్ ఆఫీసర్ని పంపించేది, మన బేస్ క్యాంప్ పిల్లలను ఒకటి పంపించేది, ఫోటోలు తీసుకునేది, అర్జీలు తీసుకుని ఎత్తుకుపోయి ఆడబెట్టుకునేది. మిగిలిన ఒకవేళ ఏనుగులు గాడు వస్తున్నాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి రైతులతో కూడా సహకరించమంటే ఒక్కడగాడు వచ్చి సహకరించింది లేదు. వస్తారు, ఫోటోలు తీస్తారు, పోతారు. నష్టపరిహారం అంటావా, వీళ్ళు ఒకటి మీద ఒకడు సాగు పెట్టుకొని అగ్రికల్చరర్లు, హార్టికల్చరర్లు ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు దగ్గరిస్తే మళ్ళీ ఏదో ఒకటి సాగు పెట్టేది, నిలిపేసేది. ఇట్లా రైతాంగం సుమారు లక్షల్లో పూర్తిగా నష్టపరిహారం జరిగి ఉండాది. రేణిగుంట మండలం మామండూరు. నా పేరు మారుకొండ మురళి. దగ్గర 1 నెలగా ఏనుగులు అనేది ఇక్కడనే టెంట్ వేసి ఉన్నాయి. 80 ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిండాయి. ప్రతిరోజు వచ్చి రాత్రి 7:30కి ఇప్పుడు 7:30 కూడా ఉన్నాయి. మేము వచ్చి తోలుతున్నాం కాబట్టి ఏ గవర్నమెంట్ కానీ చర్య మాత్రం తీసుకోలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏ రోజు వచ్చి చూసి నష్టపరిహారం కానీ అటు ఫోటోలు కూడా ఎత్తింది లేదు. మేమే తగులుకొని పడి గిడి లేచి మా బాధ మేము పడుతూనే ఉన్నాము. అందువల్ల ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.